మీకు తెలుసా? దేవతలు, దానవులు అమృతం కోసం సముద్రం మంథనం చేయడం వల్ల వెలువడిన హలాహల విషం ఎంత భయంకరంగా ఉండేదో. హిందూ మైథాలజీ ప్రకారం దాని ఒక్క చుక్క సమస్త బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదట. అలాంటప్పుడు ఆ విషయాన్ని తాగే నిర్ణయం శివుడు ఎందుకు తీసుకున్నాడు? త్రిమూర్తులలో విష్ణువే లోక రక్షకుడు కదా. మరి ఆ లోకాన్ని రక్షించాల్సిన బాధ్యత అతనికి ఉన్నప్పుడు ఆయన తాగకపోవడానికి కారణం ఏంటిది? అయితే ఇది కేవలం దేవతలకు సంబంధించిన కథనో లేదంటే ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన కథ కాదు. దీని వెనకాల చాలా గాఢమైన బ్రహ్మాండ రహస్యం దాగుంది. మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతానికి చెందినా ఈ వీడియో చూసిన తర్వాత మీ గురించి మీకు తెలియని ఒక అద్భుతమైన సృష్టి రహస్యం మీకు తెలుస్తుంది. ఆ సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం ఆశతో క్షీరసాగరాన్ని మంథించడం ప్రారంభించారు. మంథర పర్వతం మంథని అయింది. కూర్మావతారం విష్ణువు తాబేలు రూపంలో మంథన పర్వతానికి ఆధారంగా నిలిచాడు. అండ్ వాసుకి సర్పం తాడుగా ఉపయోగించబడ్డాడు. దేవతలు అతని తల వైపు నుండి, దానవులు అతని తోక వైపు నుండి మథనం చేయడం ప్రారంభించారు. అలలు పైకి ఎగిశాయి. సముద్రం గర్జించడం ప్రారంభించింది. అండ్ దాని గర్భం నుండి అద్భుతమైన రత్నాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. లక్ష్మి, ఐరావతం, కౌస్తుభం అనే చంద్రుడు, ఇలా వీటన్నింటికంటే ముందు భయంకరమైన జ్వలించే ప్రపంచాన్నే నాశనం చేయగల హలాహల విషయం ఒక్కసారిగా బయటకు వచ్చింది. సమస్త బ్రహ్మాండ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న క్షణం అది. అమృతం అమరత్వాన్ని ఇచ్చే అద్భుత పానీయం. కానీ ప్రకృతి నియమం ఏంటిదంటే గొప్ప విజయానికి ముందు ఒక కఠినమైన సవాలు విసురుతుంది. అదే ఈ హలాహల విషయం. ఇది సాధారణ విషయం కాదు. దాని వేడి చాలా భయంకరంగా ఉండేది. ఆ వేడికి ఆకాశమే ఎర్రబడిపోయింది. నదులు ఎండిపోయాయి. సమస్త జీవులు ఒక్కొక్కటిగా ప్రాణాలు విడుస్తున్నాయి. ఆ విష విధ్వంసానికి దేవతలు, దానవులు సైతం అల్లాడిపోయారు. ఇక చేసేదేం లేక దేవతలు విష్ణు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి, స్వామి, మీరే మా రక్షకులు, ఈ ఆపద నుండి కాపాడనని వేడుకున్నారు. కానీ విష్ణుదేవుడు నేను కాపాడలేనని స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే విష్ణు ధర్మం ఈ సృష్టిని రక్షించడం. ఈ విషయాన్ని తాగితే ఆ సంరక్షణ శక్తే నశించిపోతుంది. బయట ప్రపంచాన్ని సంరక్షించే నేను లోపల విషయాన్ని భరించలేనని చెప్పాడు. అలాగే బ్రహ్మ కూడా ఈ పని చేయలేడు. ఎందుకంటే బ్రహ్మ ధర్మం ఈ సృష్టిని రచించడం. ఈ విషయం అనేది వినాశన శక్తి. దీన్ని తాగితే బ్రహ్మ సృష్టిని రచించే సామర్థ్యం నశించిపోతుంది. సో ఈ పని చేయగలిగేది బ్రహ్మ విష్ణులకు అతీతమైన వాడు, వినాశనంలో కూడా జీవితాన్ని అర్థం చేసుకునేవాడు మాత్రమే ఈ ఆపద నుండి మిమ్మల్ని కాపాడగలడని చెప్పాడు. అప్పుడు అందరి చూపులు కైలాసం వైపు తిరిగాయి. శివుడు హిమాలయాల్లో ధ్యానంలో కూర్చున్నారు. దేవతలందరూ ఆయన దగ్గరకు వెళ్లి సమగ్ర పరిస్థితిని వివరంగా వివరించారు. అప్పుడు శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ ఒక్క సెకనులో తన కళ్ళలో సృష్టి మొదలు అంతం రెండూ కనిపించాయి. అండ్ ఆయన ఒక్కటే చెప్పాడు, ఆ విషయం ఎక్కడ ఉంది? దేవతలు భయంతో దిశ చూపించారు. మహాదేవుడు ఆ జ్వలించే విషయం వైపు నడిచాడు. దాని వేడి భూమిని కంపిస్తోంది. కాని శివుడి అడుగులు మాత్రం వెనక్కి పడలేదు. శివుని ముఖంలో చనిపోతానేమో అన్న భయం లేదు. ఈ లోకాన్ని నేనే రక్షిస్తున్నా అనే అహంకారమూ లేదు. ఏం చెయ్యాలో నాకు తెలియదు అనే సందేహమూ లేదు. అలా ఆ విషయం వైపు కదిలారు. విష్ణువు అక్కడే ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంపై చిన్న చిరునవ్వు. ఎందుకంటే ఆయనకు తెలుసు శివుడు మాత్రమే ఈ సృష్టిని రక్షించగలడని. ఇంతలో శివుడు ఆ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాని వేడికి ఆయన రెండు చేతులు నీలంగా మారిపోయాయి. కానీ శివుడు చిరునవ్వుతో హలాహల విషయాన్ని తన గొంతులు వేసుకున్నప్పుడు సమస్త బ్రహ్మాండం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. సమయ ప్రవాహం ఆగిపోయింది. అండ్ భూమిపై నదులు శాంతించాయి. పర్వతాలు క్రమంగా స్థిరపడ్డాయి. కానీ శివుని శరీరం లోపల వేడి క్రమంగా పెరుగుతూ ఉంది. నంది భయభ్రాంతుడై, ప్రభు, ఈ వేడి మీ శరీరాన్ని అంతర్గత భాగాలను నాశనం చేస్తుంది. దయచేసి దీన్ని బయట పడేయండి అని వేడుకున్నారు. అప్పుడే విషయం తెలుసుకున్న పార్వతీదేవి కంగారు పడుతూ వచ్చి శివుని గొంతును చూసి వణుకుతూ చెప్పింది, స్వామి, ఈ విషయం మిమ్మల్ని కాల్చేస్తుంది. దీన్ని లోపలే ఉంచి పెడితే మీ శరీరం, మీ అస్తిత్వం రెండు సంకటంలో పడతాయి. దయచేసి విషాన్ని బయటకు తీసేయండి ప్రాధేయపడ్డారు. కానీ శివుడు ప్రశాంతంగా నవ్వుతూ పార్వతిని చూస్తూ, దేవి, ఈ విషయం కేవలం నా లోపల మాత్రమే కాదు, ఇది సమస్త సృష్టి సమతుల్యతలో ఒక భాగం. నేను దీన్ని బయటపడేస్తే ఈ సృష్టి అంతమవుతుంది. అలాగే మింగేస్తే నా మరణం తథ్యం. అందుకే దీన్ని నా కంఠంలో నిలుపుకున్నాను. ఈ సృష్టిని కాపాడాలంటే ఇదే సరైన మార్గం అని చెప్పారు. శివుని ఈ నిర్ణయం దేవతలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
స్వయంగా విష్ణుదేవుడే శివుని దగ్గరకు వచ్చి, శివ, ఈరోజు మీరు కేవలం సృష్టిని రక్షించడమే కాకుండా నిజమైన దేవుడు అంటే వినాశనాన్ని నాశనం చేసేవాడు కాదు, సమతుల్యం చేసేవాడు అంటే బ్యాలెన్స్ చేసేవాడని మాకు చూపించారు అని అన్నారు. అప్పటికి శివుని శరీరం చాలా వేగంగా వేడెక్కడం ప్రారంభించింది. దేవతలు భయభ్రాంతులై, స్వామి, ఈ వేడి ఇలానే పెరిగితే సృష్టి మళ్ళీ వినాశనం అవుతుంది, ఏదైనా చెయ్యండి అని అన్నప్పుడు పార్వతీదేవి ఆదిశక్తి అవతారంలో ముందుకు వచ్చి తన 2 చేతులతో శివుని గొంతును పట్టుకుంది. ఆమె స్పర్శతో విషం ఆయన గొంతు లోపటి నుండి బయటకు పాకకుండా ఆయన గొంతు వరకే పరిమితమయ్యేలా చేసింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక భవ్యమైన యజ్ఞం చేశారు. ఈ యజ్ఞ సమయంలో శివుని రూపం ఒక కొత్త స్వరూపంలోకి మారిపోయింది. ఆయన గొంతులో విషం నీలి రంగులో మెరుస్తూ ఉండేది. అప్పుడు సమస్త దేవతలందరూ ఒక్కసారిగా నీలకంఠాయ నమ అని, ఇక శివుడు ఎల్లప్పుడూ నీలకంఠ స్వరూపంలోనే ఆరాధించబడతాడని ఆశీర్వదించారు. శివుడు నెమ్మదిగా చెప్పాడు, శివ, ఇదే కారణం నేను దీన్ని తాగలేదు. ఈ పని కేవలం మీకోసమే. మీరు మాత్రమే ఆ విషయాన్ని విషంగా కాకుండా ఒక మూలకంగా చూడగలరని చెప్పారు. అప్పుడు శివుడు, విషం ఎప్పుడు అంతం కాదు, అది కేవలం రూపం మారుస్తుంది. సృష్టి అహంకారంలో మునిగిపోయినప్పుడు, మానవుడు తన లోపలి సమతుల్యతను కోల్పోయినప్పుడు దురాశ, ద్వేషం, హింస, అజ్ఞాన రూపంలో హలాహల విషం మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ప్రతిసారి దాన్ని నియంత్రించగలిగేది తన లోపల శూన్యతను అనుభవించేవాడు మాత్రమే అని చెప్పారు. అలాగే శివుడు ఆకాశం వైపు చూపిస్తూ, ఈ నక్షత్ర లోకం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ సముద్ర మంథన ఫలితాలు. ఈ ప్రాసెస్లో అమృతంతో పాటు విషం రావడం సహజం. ఎందుకంటే హలాహల విషం లేకుండా అమృతానికి అసలు వాల్యూ ఉండదు. అలాగే కష్టాలు, బాధలు, భయాలు లేకుండా మన సుఖాలకి, మన జ్ఞానానికి, మన సంతోషానికి కూడా ఇలాంటి వాల్యూ ఉండదు. ఈ సృష్టి మంచి చెడుల కలయిక వల్లే నడుస్తుంది. అమృతమే కావాలి, విషం వద్దు. మంచే కావాలి, చెడు వద్దు అని చెప్పేవాడు సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకోలేడు, ఈ సృష్టిలో నిలబడలేడు అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత సడన్ గా ఒక రహస్యమైన నీలరంగు కాంతి శివుని చుట్టూ వ్యాపించింది. దేవతలు చూస్తూ ఉండగా ఆ విష ప్రభావం ఇప్పుడు దివ్య తేజస్సుగా మారిపోయింది. పార్వతీదేవి, స్వామి, ఇదేమిటని అడిగింది. శివుడు చిరునవ్వుతో, ఇది నేను నా లోపల నిలుపుకున్న విష ఫలితం. ఎవరైనా తన లోపలి అంధకారాన్ని అంగీకరించినప్పుడు ఆ అంధకారమే అంతిమంగా కాంతిగా మారుతుంది. ఇదే యోగం, ఇదే ఐక్యతకు మార్గం అని జవాబిచ్చాడు. పార్వతి ఆయన పక్కన కూర్చొని ఆయన చేతులు పట్టుకొని, స్వామి, ఈ విషయాన్ని మీ లోపల ఉంచడం ద్వారా మీరు కేవలం బ్రహ్మాండాన్ని కాపాడడమే కాకుండా జీవితంలో కష్టాలు మనల్ని బలహీనం చేయడానికి కాదు, మనల్ని ఇంకా బలంగా, దృఢంగా చేయడానికి వస్తాయని మాకు నేర్పించారన్నారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మాండాన్ని నడిపించాలంటే కేవలం దైవశక్తి మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యంతో పాటు సమతుల్యత కూడా అంతే అవసరమని తెలుసుకున్నారు. అలా ఋషుల ద్వారా ఈ జ్ఞానం క్రమంగా భూమి మీదకి వ్యాపించింది. అలాగే మనిషి తన లోపలికి చూసినప్పుడు అతనిలో కూడా 2 మూలకాలు కనిపిస్తాయి. అమృతం మనలోని మంచి గుణాలను, విషం మనలోని చెడు గుణాలను సూచిస్తాయి. మనలోని చెడు గుణాలను గుర్తించి వాటిని నియంత్రించగలిగే వాళ్ళు మాత్రమే నిజమైన నీలకంఠుడు అవుతారు అండ్ ఆ మహాదేవుని అంశ పొందుతారని చెప్పారు. అందుకే ఇన్ని యుగాలు గడిచిన తర్వాత కూడా శివుని గుడిలో దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? శివుని పూజించేటప్పుడు స్వార్థపూరితమైన కోరికలు కోరుకోవడం కాకుండా మన జీవితంలో ఎలాంటి సమస్యలైనా రాని, కానీ వాటిని నీలకంఠునిలాగా ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు ప్రసాదించు అనే ఆలోచనలతో దీపం వెలిగిస్తారట. ఎందుకంటే ఆ దీపం మొత్తం చీకటిని అదృశ్యం చేయలేదు, కానీ నిన్ను నీ గమ్యాన్ని చేరుకునే దారిని మాత్రం చూపించగలదు. కాబట్టి విష్ణుదేవుడు విషయాన్ని ఎందుకు తాగలేదు అంటే పైన చెప్పిన రీజన్ ఒక్కటే కాదు. దేవతలకి, దానవులకి బాధలో సుఖాన్ని, చెడులో మంచిని, విషయంలో అమృతాన్ని, వినాశనంలో జీవితాన్ని అర్థం చేసుకొని శివునిలాగా తన ఇన్నర్ సోల్తో ఈ సృష్టిని సమతుల్యం చేయలేడు. కాబట్టే విష్ణుదేవుడు లోకరక్షకుడు అయినా కూడా ఆ విషయాన్ని తాగలేదు. ఇది రీజన్. అండ్ నెక్స్ట్ వీడియోలో తన ఇన్నర్ సోల్ని అర్థం చేసుకొని గొప్ప నాయకుడిగా మారిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే సంథింగ్ మీరేదో తెలుసుకునే ఉంటారు. సో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.